రాజాల మండలం గుండాల. నా పేరు వల్లప్రెడ్డి నరసింహారెడ్డి. గత 35 సంవత్సరాల నుండి నేను వ్యవసాయం కొనసాగుతున్నాను. ఆర్థికంగా పెద్దగా ఏం లేవు, మధ్యతరగతి కుటుంబాలు మాయి. మీరు సార్, మీరు గతంలో ఎంపీటీసీగా పనిచేశారు. ఎంపీటీసీగా పనిచేసినప్పుడు మీరు ఈ గ్రామానికి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించారు సార్? నేను ఎంపీటీసీగా పనిచేసినప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సార్. ఆ తర్వాత కొద్ది కాలంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో పుట్పర్ వరకు పనులు చాలా ఇచ్చిండు. టోటల్గా 3 గ్రామాలకు లింక్ రోడ్ వేసిన, మా పిల్ల వాటర్ ట్యాంక్ కట్టిన, సర్వీస్ స్టేషన్ వేసిన, మంచి డెవలప్ చేసిన సార్. అప్పుడు అంత డెవలప్ గత 14 నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలు లేదు. ఆ ప్రభుత్వం పోయిన ఈ సంవత్సరం వరకు ఈ ప్రభుత్వం లోటుపాట్లే తీర్పుడే సరిపోతుంది. ఇప్పటి వరకు మాత్రం 20 లక్షలు ఈ గ్రామ పంచాయతీకి ఎమ్మెల్యే గారు ఇచ్చిండు. 20 లక్షల పైన మాత్రం ఇక్కడి వరకు చేసాం సార్. ఇంకా కూడా ఇస్తానన్నాడు, కానీ చేస్తాం. ఓకే సార్, గత ప్రభుత్వం సంక్షేమ పథకాలలో ఏమైనా వైఫల్యాలు ఉన్నాయా? వైఫల్యాలు ఉంటే మీరు చెప్పండి. గత ప్రభుత్వం ఇండ్లు ఇస్తానని ఇండ్లు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు సార్. గత ప్రభుత్వంలో ఏది ఇవ్వలేదు. ఆ ప్రభుత్వం నిర్లక్ష్యంతో మరి ఇప్పటివరకు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం నుండి కూడా ఈ ప్రభుత్వం పింఛన్లు ఇప్పుడు ఈ నైటు వార్తలలో అయినా సార్, ఈ రోజు నుండి ఈ 9వ తారీఖు ఈ రోజున ఈ డిసెంబర్లో పింఛన్లు కూడా పెంచుతానని ఈ ప్రభుత్వం అన్నది. పెంచుతారు సార్. మరి నిన్న అసెంబ్లీలో ఏదో తెలంగాణ తల్లి వాళ్ళ కొరకు పెద్ద మొత్తంలో మంచిగానే ఉన్నాయి సార్. మరి ఇప్పటి వరకు అయితే మేము ఈ విధంగా ఉన్నాం. ప్రస్తుత గవర్నమెంట్ ప్రజాపాలనని 6 గ్యారంటీలని అమలు చేస్తుంది. ఆ అమలు చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి? 6 గ్యారంటీలని అమలు చేసింది సార్. అమలు చేసింది ఇప్పటి వరకు బస్సు ప్రయాణం ఇచ్చింది, అది మంచిగానే కొనసాగుతుంది. ఆడపిల్లలు వాళ్ళందరూ బాగానే అది చేస్తున్నారు. ఇంకా తగ్గిన కూడా మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం. బ్యాంకులు రుణమాఫీలు కూడా 2 లక్షల వరకు రుణమాఫీ ఇస్తా అన్నారు. 2 లక్షల వరకు కూడా ఇచ్చిండు. కాకుంటే మన అధికారుల ఆశ్రయిద్దామో లేకపోతే అదో కొంతమందికి 2 లక్షల వరకు ఇప్పటి వరకు కానట్టుగా ఉన్నాయి సార్. సార్ అదేవిధంగా సార్, మీరు ప్రభుత్వంలో ఒక ప్రతినిధిగా ఉన్నారు, ఉండుకుంటూ కూడా మీరు ఈ రేషన్ డీలర్ నడుపుతున్నారు సార్. మరి ఇది సామాన్యులకు ఇచ్చే అవకాశం లేదా సార్? ఇప్పుడు ఈ రేషన్ బియ్యం సార్, మా మేడం మా మిస్సెస్ డీలరు, నేను కాదు సార్ డీలర్ను. సరే, ఇంట్లో కూడా లోటుపాట్లు ఏం లేదు సార్. కార్డులు ఇస్తానన్నారు. ఈ నెల కొత్త కార్డులు సుత ఇస్తానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది సార్. సన్న బియ్యము గవర్నమెంటు పంపిణీ చేయమంటుంది. ఈ సన్న బియ్యాన్ని పంపిణీ చేయకుండా పక్కదారి పడిపోతున్నాయి అనేది ప్రజల వాదన. అక్కడక్కడ వినిపిస్తారు. మరి దాని మీద మీ స్పందన ఏంది? సన్న బియ్యం అంటూ ఇప్పుడు ఇస్తానని హామీ ఇచ్చాను సార్. సన్న బియ్యం ఇస్తానని హామీ ఇచ్చాను, కానీ ప్రజల వద్ద తీసుకునే ధాన్యము సన్నధాన్యం లేదు. ఎక్కువ భాగం సన్నధాన్యం లేదు కనుక ప్రభుత్వం ఏమన్నా ఇంకో నెల అటు ఇటు అశ్రద్ధ చేసి ఇవ్వగలుగుతాం. వచ్చే నెల జనవరి సంక్రాంతి నుండి సన్నబియ్యం ఇస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సంక్రాంతిపై ఉగాది అంటుంది. ధాన్యమే కొనుగోలుకు ధాన్యమే లేదు సార్ లేదు రాష్ట్రంలో. మరి అది కూడా ఏర్పాటు చేస్తాడు సార్, ఒక నెల వెనక ముందు. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, ఈ పౌష్టికాహార లోపం ఉంది కాబట్టి పౌష్టికాహారమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని అంటుంది. మరి అది పంపిణీ జరుగుతుంది సార్ మన రేషన్ షాప్లో? ఇప్పటివరకు రేషన్ షాప్లో అటువంటి పంపిణీ ఏం లేదు సార్. మరి గత ప్రభుత్వం నుండి వచ్చిన అదే ఫ్రీ బియ్యమే ఇస్తున్నాము. ఇప్పటివరకు మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ గత ప్రభుత్వం విధంగానే
రేషన్ షాపులకు యథావిధిగానే బియ్యం పంపుతున్నారు. కానీ అదనంగా కొత్తగా వేరే మార్పిడి అదనంగా ఇచ్చుడు కానీ, లేకపోతే ఇంకా వేరే సరుకులు అదనంగా వేరే కొన్ని వేరే సరుకులు ఇచ్చుడు కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం పెట్టలే, గత ప్రభుత్వం సుధా పెట్టలే. పెడతందుకు ఈ ప్రభుత్వం పెడతందుకు కొన్ని వాయిదాలు ఇచ్చారు, ఆ వాయిదాలతోనే సరిపోస్తున్నారు. సార్ మీకే కాక ప్రజెంట్ రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో మీకు సర్పంచ్కి ఇచ్చే అవకాశం ఉంటే మీరు గ్రామ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటును అందిస్తారు? ఇక మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఎంపీ గారు ఉన్నాడు. వాళ్ళ చేదోడు ఆదోడుతోనే ఎక్కువ భాగం గుండాల మండలం మాకు గుండెకాయాల్సి ఉంటుందని వాళ్ళు పూర్వకాలం నుండి కూడా పెద్దలు అదుగురు ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీలు కానీ ఇక్కడ వరకు కొంత డెవలపింగ్ ఉన్నది. వేరే కాంగ్రెస్ ఇక్కడ బారాన మటుకు ఇక్కడ 75%కు కాంగ్రెసే ఉన్నది. ఇక్కడ ఈ మండలం కానీ ఈ గ్రామం కానీ కాంగ్రెస్ సర్పంచ్కే అది ఉన్నది సార్, ఎక్కువ ప్లేస్ ఉన్నది సార్. అలాగే సార్ గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణాలు ఏమని అనుకుంటున్నారు? గత ఎమ్మెల్యే ఓడిపోవడం గత కాంగ్రెస్ ఎమ్మెల్యేనా? గత ప్రభుత్వం పోయిన ప్రభుత్వంలో ఎమ్మెల్యేకు తీర్మానం ఇచ్చును ఇస్తే పార్టీ ఫిరాయింపులతోని ఓడిపోయాడు. ఇక దానికి మళ్ళా ఈ పార్టీలో లేకుంటే వేరే పార్టీలకు చంపాడు. ఇక ఆయన అంతటనే ఉన్నాడు సార్. సార్ ఇప్పుడు ప్రజలకు మౌలిక సదుపాయాలు కావాలి, రోడ్లు కావాలి, నీరు కావాలి, మోరీలు కావాలి, ఇవన్నీ అడుగుతున్నారు సార్. అదేవిధంగా ఈ రేషన్ కార్డులు ప్రజలకు చాలామందికి రాలేవు. ఆ రేషన్ కార్డులు ఏమైనా ఇప్పించే అవకాశం ఉందా సార్? మరి ఈ మంత్లో రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉన్నది సార్. వాళ్ళు మొత్తం మా తీర్మానం చేసుకొని అసెంబ్లీ కానీ ఇక్కడ కానీ తీర్మానం చేసుకొని ఈ కొద్ది కాలంలో ఈ 3-4 రోజులలో ప్రజల మా వద్ద గ్రామ పంచాయతీకి వచ్చి అధికారులు రేషన్ డీలర్లు రేషన్ కార్డులకు ఇస్తానంటుంది సార్. ఇస్తారు, తప్పనిసరి ఇస్తారు. రైతులకు సంక్షేమానికి ఏ విధమైన పెద్దపీట వేయబోతున్నారు గవర్నమెంట్? ఇప్పుడు చెప్తున్నారు సార్, ఇదివరకు అయితే ఇప్పుడు 500 మన అదైతే ఇస్తున్నారు సార్. ఇప్పటి వరకు అయితే మాకు ఎప్పుడు ఇచ్చినా ఇప్పుడు ఉన్న మేము గవర్నమెంట్ దాంట్లో రైస్ ఇచ్చినప్పటికైనా వడ్లు ఇచ్చినప్పటికైనా 4-5 రోజుల్లోనే మాకు డబ్బులు పడుతున్నాయి. ఇంకా చెప్తుండ్రు కానీ మేము ఇక వస్తే తీసుకోవాలి అంతే. ఇప్పటి వరకు ఏం లేదు. అలాగే సార్ ఇప్పుడు ప్రజా సంక్షేమానికి ప్రజాపాలన వారోత్సవాలు జరుగుతున్నాయి. ఆ ప్రజాపాలన వారోత్సవాలలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు జరిగినాయి అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ అయితే అన్ని విధాల మీ ఎమ్మెల్యే గారు కానీ మా మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ అన్ని విధాల సహకారం చేస్తుండ్రు. ఇకనైనా చేస్తారు సార్. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నారు కదా సార్, మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఇస్తారు? ఏ ప్రాతిపదికన అవి గ్రామాలకు అందే అవకాశం ఉంది? డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మేము ప్రతి గ్రామానికి కమిటీ అని వేసాను సార్. కమిటీ అని వేసినప్పుడు ఇక్కడ నుండి ప్రతిపక్ష పార్టీ నుండి కూడా మేము కమిటీలో సభ్యుడిగా చేర్చుకున్నాము. మేము ఫస్ట్ పేదవారికి ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇస్తాం సార్ మేము. ఆ తర్వాతనే ఇండ్లు రెగ్యులర్గా అది కూడా ఈ సంవత్సరం లోపు ఇస్తున్నారు. ఈ జనవరి ఫిబ్రవరిలో అవి కూడా మాకు ఒక మండలానికి ఎన్నో అవి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్. పంచుడు చేస్తారు బాబు. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని ప్రజలు అంటున్నారు సార్, మరి దాని మీద మీ స్పందన ఏంది? రైతు రుణమాఫీ అయితే ఇప్పుడు 1,70,000 వరకు అయితే తీసుకున్నారు సార్. 2 లక్షల వరకు మాత్రం కాలేదు. అది అధికారుల పొరపాటుతోనే కాలేదని మేము అనుకుంటున్నాం. 2 లక్షల వరకు నేను ఇచ్చిన అయిపోయింది. నేను 2 లక్షల వరకు ఎప్పుడో ఇచ్చినా అని ముఖ్యమంత్రి గారి ప్రకటన. మరి ప్రజలకు మాత్రం 1,70,000 వరకే రుణమాఫీ మాత్రం జరిగింది సార్. అలాగే రైతు బంధు అనేది రైతు భరోసా అని గవర్నమెంట్ అప్పుడున్నప్పుడు 6 గ్యారెంటీలప్పుడు కూడా హామీ ఇచ్చింది. ఆ హామీని ఇప్పుడు రైతు బంధును రైతు భరోసాగా కొనసాగిస్తున్నారు. రైతు భరోసాను మీరు కొనసాగిస్తారా లేదా? యథావిధిగానే కొనసాగిస్తాం సార్. రైతు భరోసా యథావిధిగానే కొనసాగిస్తాం, దానికి ఏ డౌట్ లేదు. ప్రజలు ఏ మాత్రం ఆటంకం చేసుకోవాల్సిన అశ్రద్ధ ఏం లేదు. ఆ ప్రభుత్వం ఇంకా కొద్దిగా లోటుపాట్లు ఉన్నాయి, ఇస్తానన్నారు సార్. ఈ నెలలో వచ్చే నెలలో రైతు బంధుతో ఇస్తారు సార్. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ రాముతో
దామోదర్ తెలుగు టీవీ.